అడవి తల్లి బాట, డోలీ రహిత గిరిజన ప్రాంతం. గర్భిణీ స్త్రీలను డోలీలపైన మోసుకెళ్లే ఊళ్ళు, ఏ అవసరం వచ్చినా 10 కిలోమీటర్లు కొండల్లో గుట్టల్లో నడుచుకుంటూ వెళ్లే మనుషులు. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశంలో మన పక్కనే ఇలాంటి పరిస్థితులు ఉండటం అనేది మనకు ఎంత సిగ్గుచేటు. 2018లో పోరాట యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు భరోసా ఇచ్చారు. గిరిజనులు పవన్ కళ్యాణ్ గారిని తమ వాడిగా చూస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పటికే 250 పైగా గిరిజన గ్రామాలు కలుపుతూ 660 కిలోమీటర్ల రోడ్ల పనులు జరుగుతున్నాయి. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా ఈ డోలీ మోతలకు స్వస్తి చెప్పి గిరిజన గ్రామాలకు రోడ్డు అనే కళను నిజం చేసి చూపించారు మన జనసేనాని. గ్రౌండ్ స్థలాలు కూంబింగ్ చేసేంత ఇంటీరియర్ ప్రాంతాలు సైతం ఆయన సందర్శించారు. నిరంతర సమీక్షల ద్వారా పనులు పూర్తి చేస్తున్నారు. పిఎం జన్మన్ లాంటి పథకాల ఫలితాలు గిరిజనులకు అందేలా చేస్తున్నారు. గూడెం గ్రామం విద్యుత్ సమస్య. ఆ గ్రామానికి పగలు తప్ప రాత్రిపూట వెలుతురు తెలియదు. కారణం, ఇన్నేళ్ల మన స్వాతంత్రం వచ్చాక తొలిసారి గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదో మారుమూల గిరిజన కూడా, చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు. అక్కడికి ఇతర ప్రాంతాల నుంచి మనుషులు చేరుకోవడమే కష్టం. అలాంటిది ఇప్పుడు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ఆదివాసీ గూడెం విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగానే ఆ గిరిజన గూడెం కరెంటు కాంతులతో వెలిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 6.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేసి 17 కుటుంబాలు నివసించే గిరిశిఖర గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. సూర్యుడు దీపం ద్వారా మాకు వెలుతురు కనబడుతుంది. ఆ వెలుతురుతో మాకు కరపులు తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా పిల్లలకి బడి చెప్తాం. చిన్నతరం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. తమ ఇళ్లలో విద్యుత్ బల్బుల వెలుగులను చూసి వీరు ఆనందపడుతున్నారు. కరెంట్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. గిరిజనులకు ఉపాధి. నగరాల్లో మాత్రమే ఉపాధి దొరికేలా ఉండే డెవలప్మెంట్ అసలు డెవలప్మెంటే కాదు. ముఖ్యంగా ఎన్నో వనరులు ఉండే మన గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వలసలు వెళ్లాల్సి రావటం ఇంకా దారుణం.
ఈ పరిస్థితిని మార్చడం కోసమే ఏపీ అటవీ శాఖ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అరకు ప్రాంతంలో కాఫీ తోటల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అలాగే ఎకో టూరిజం పార్కులను కూడా అభివృద్ధి చేస్తుంది. గత ప్రభుత్వం గిరిజనుల్ని ఓటర్లుగా మాత్రమే చూసింది. వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా 1-2 ఉచితాలు ఇచ్చి సరిపెట్టారు. అందుకే గత ప్రభుత్వ సమయంలో మన ఏజెన్సీ ప్రాంతం గంజాయి సాగు కేంద్రంగా మారింది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మన ఏజెన్సీ పేరు వచ్చేంతలా పరిస్థితిని దిగజార్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు నేరుగా చెప్పారు, మీరు గంజాయి సాగు వదిలేయండి, మీకు అటవీ, టూరిజం, ఇతర శాఖల ద్వారా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని. ఉపాధి అవకాశాలు లేవు, మరి ఏం చేస్తారు? పాడేరులో, అరకులో మనకు కూర్చోబెట్టి గంజాయి సాగు చేస్తారండి యువత. నేను యువతను తప్పు పట్ల, ప్రభుత్వాలు తప్పు, ప్రజాప్రతినిధులు తప్పు. పాడేరు దగ్గర నుంచి మనకి ఎక్కడ వచ్చినా సరే యువతరానికి ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు, గంజాయి సాగు యువత వెళ్ళిపోతున్నారు సార్ అంటారు. గంజాయి సాగు చేసేస్తా ఉన్న తక్కువ డబ్బులు అంటే, మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే, మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి మీరు ఎలా బతికేది ఎలా? చెప్పినట్టే అరకు చలి ఫెస్టివల్, అరకు కాఫీ ప్రమోషన్స్ లాంటి వివిధ కార్యక్రమాల ద్వారా గిరిజనులకు ఉపాధిని అందిస్తుంది.